వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీ అందరికి సరికొత్త జిల్లా కోర్టుల నుంచి మీకు జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మీకు శాలరీ కూడా 40,000 దాకా అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. టైపిస్ట్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. మీరు 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు అనమాట. సో తెలుగు వారు అందరూ అప్లై చేసుకోవచ్చు. తెలుగు అయితే మీరు ఖచ్చితంగా అయితే లాంగ్వేజ్ అయితే రావాలన్నమాట. సో ఎవరైతే జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళైతే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి మనకి టైపిస్ట్ ఉద్యోగాలు అయితే వచ్చినాయి అనమాట. 7th మార్చ్ నుంచి 15th ఏప్రిల్ లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 15th ఏప్రిల్ లోపల వాళ్ళకైతే పోస్టులు అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది అది ఎలా పంపించాలి, ఏమేమి పంపించాలి అవి కూడా చెప్తాను, కాబట్టి చివరి దాకా చూడండి. సో వీళ్ళైతే స్టెనో ఆర్ టైపిస్ట్ ఉద్యోగాలు అంటారు అనమాట. సో వీటికైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి వచ్చింది కాబట్టి మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి. పర్మనెంట్ గా జాబ్ చేసుకోవచ్చు కాబట్టి. సో ఇక్కడ మనకి షెడ్యూల్ కూడా ఇచ్చారు. సో 6th మార్చ్ 2025 నాడైతే ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ అయితే చేశారు. స్టార్టింగ్ డేట్ అంటే 7th మార్చ్ నుంచి మీరైతే పబ్లిషన్ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. క్లోజింగ్ డేట్ అయితే 15th ఏప్రిల్ లోపలైతే మీరు అప్లై చేసుకోవాలన్నమాట. సో కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా తప్పకుండా అప్లై చేసుకోండి. సో మీకు స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ అయితే 19th ఏప్రిల్ అయితే ఉంటాయి. సో హాల్ టికెట్స్ అయితే మీకు 21st ఏప్రిల్ అయితే మీకు ఇష్యూ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా 3rd మేలో అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో మొత్తం షెడ్యూల్ ఫిక్స్ చేశారు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో మీకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, మీకు ఏజ్ లిమిట్ ఇచ్చారు, లింగ్విస్టిక్ అప్లికేషన్స్ ఇచ్చారు, తర్వాత మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇచ్చారు. ఇలా అన్ని డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి తప్పకుండా మీరైతే అప్లై చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ మొత్తం ఒకసారి చదివి, సో మీరు ఇక్కడ చూసినట్లయితే తెలుగు లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా రావాలి. మనందరికీ తెలుగు వచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేయొచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ డే ఆఫ్ సెప్టెంబర్ 2025 లోపల మీరు 34 ఇయర్స్ దాటకూడదు అనమాట. సో 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళకి మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో ట్రైబ్ అబోరిజినల్ ట్రైబ్స్ అండ్ అలాగే ఏజెన్సీ ఏరియాస్ లో వాళ్ళకి బీసీ కేటగిరీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉంటుంది అనమాట. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే మీకు అయితే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అంటే ఆప్షన్స్ కూడా వాళ్ళే ఇస్తారు. మీరైతే ఒక ఆప్షన్ అయితే చూస్ చేయాల్సి ఉంటుంది. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. సో మీకు ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకైతే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది, టైపింగ్ టెస్ట్ అనేది. ఆ తర్వాత ఓరల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, వాయిస్ అనే 20 మార్క్స్ కి. ఆ తర్వాత మీకు డైరెక్ట్ గా మీకు వచ్చిన మెరిట్ లిస్ట్ మార్క్స్ ప్రకారం అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు కూడా అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ కి 400 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు పే చేయాలి. అలాగే ఓసీ, బీసీ కేటగిరీస్ అయితే 800 రూపీస్ అప్లికేషన్ ఫీజు చేయాలి. మీరు కనుక ఈ అప్లికేషన్ ఫీజు పే చేయకపోతే మీరైతే అప్లై చేయకూడదు అనమాట. ఒకవేళ మీరు వేరే అదర్ గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే మన ఛానల్ వీడియోస్ లో ఫీమేల్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు లేకుండా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. మీరైతే అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి. సో వీటికి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే మీరైతే అప్లికేషన్ ఫీజు అయితే పే చేసి అప్లై చేయండి. ఇక్కడ మీరైతే మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళేసి ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సిద్దిపేట్ పేయబుల్ సిద్దిపేట్. సో ఈ నేమ్ అయితే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుంది, అంటే డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే అప్లికేషన్ పే చేస్తారో వాళ్ళు డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ తీసిన తర్వాత ఇది కూడా మీరు పోస్ట్ లో పంపించాల్సి ఉంటుంది. సో మీకు మెరిట్ లిస్ట్ మార్క్స్ ప్రకారం మీకు అయితే జాబ్ అలొకేట్ చేస్తారు. సో మీకు ఇక్కడ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ అని ఉంది. సో ఇక్కడ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే మీరు గెజిటెడ్ ఆఫీసర్ తో, అంటే గ్రీనింగ్ తో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ సైన్ చేస్తారో, అంటే ఎంఆర్ఓ అని చెప్పి, హెడ్ మాస్టర్ అని చెప్పి ఇలా ఉంటారు చూసారా. సో గ్రీనింగ్ తో సిగ్నేచర్ చేసే వాళ్ళతో మీరైతే ఈ జిరాక్స్ మీద మీరైతే సిగ్నేచర్ అయితే చేపించాల్సి ఉంటుంది. అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా అయితే జిరాక్స్లు తీసి మీరైతే సిగ్నేచర్ అయితే చేపించాలన్నమాట. సో మీకు ఇక్కడ లోకల్ ఆర్ నాన్ లోకల్ సర్టిఫికేట్ కూడా అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ద సర్టిఫికేట్ బీసీకి సంబంధించి ఏదైనా రిజర్వేషన్ ఉన్నా ఇక్కడ మీకు 2 ఫోటోస్టాట్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అటెస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్
సో ఏవైతే మీ సర్టిఫికేట్స్ ఉంటాయో జిరాక్స్ అనేవి, సో ఆ జిరాక్స్ మీద సిగ్నేచర్ అయితే ఉండాలి. తర్వాత సెల్ఫ్ అడ్రస్డ్ లాంగ్ ఎన్వలప్ కూడా అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి సో ఒక లాంగ్ ఎన్వలప్ కవర్ కూడా తీసుకుని సో దాని మీద అయితే మీ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే దాంట్లో హాల్ టికెట్స్ అయితే మీకు పంపించడం జరుగుతుంది. సో తర్వాత పోస్టేజ్ 30 రూపీస్ స్టాంపేజ్ కూడా అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఆ లాంగ్ ఎన్వలప్ కవర్ పైన. ఆ తర్వాత మీరు 1 అఫిక్స్డ్ అప్లికేషన్ ఫామ్ లో అలాగే ఒరిజినల్ హాల్ టికెట్, డూప్లికేట్ హాల్ టికెట్ అని ఉంటుంది అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ లో. సో అది కూడా చెప్తాను కాబట్టి చివరిదాకా చూడండి. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఇచ్చారు. ఈ డీటెయిల్స్ అన్ని అయితే మొత్తం ఒకసారి చదివి మాత్రమే ఈ జాబ్ కి అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ అనేది మనకి వేరే నోటిఫికేషన్ లో ఉంది. సో ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీస్ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ అని చెప్పి ఇచ్చారు. మీరు ఎలాంటి ఆర్ట్స్ లో కానీ, ఎలాంటి సైన్స్ లో కానీ, ఎలాంటి కామర్స్ లో కానీ మీరు లా డిగ్రీ చేసినా కూడా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో మీరు బీటెక్ చేసినా అప్లై చేయొచ్చు, ఎందుకంటే సైన్స్ అని కూడా ఉంది కాబట్టి బీఎస్సీ, బీకామ్ లేకపోతే బీఏ లేకపోతే కామర్స్ లో ఎలాంటిది చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో అలాగే మీకు ఇక గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ కి సంబంధించి 120 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అయితే వచ్చింది అనమాట. లేకపోతే షార్ట్ హ్యాండ్ లోయర్ గ్రేడ్ ఉన్నా సరే సరిపోతుంది. ఆ తర్వాత టైపింగ్ కూడా అయితే మీకు హైయర్ గ్రేడ్ ఆర్ లోయర్ గ్రేడ్ అయితే ఉండాలన్నమాట. సో ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. సో ఒకవేళ మీకు ఈ జాబ్స్ లేకపోతే మీ సర్టిఫికేట్స్ అనేవి వేరే అదర్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ అని, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అని మన ఛానల్ వీడియోస్ లో ఉన్నాయి. మీరు అవి క్లిక్ చేసి వాటికి అప్లై చేసుకోండి. సో ఇక్కడ ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. ఇదైతే అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ అని చెప్పి. సో మీరు అయితే ఇక్కడ ఫోటో అయితే పేస్ట్ చేయండి. తర్వాత గెజిటెడ్ ఆఫీసర్ తో సిగ్నేచర్ కూడా అయితే చేయాల్సి. సో ఈ ఫామ్ అంతా మీరైతే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధం లేనివి అయితే మీరు నీళ్ళని పెట్టండి, లేకపోతే నాట్ అవైలబుల్ అని పెట్టండి. తర్వాత మీకు ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఇది కూడా అయితే మీరు జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. జిరాక్స్ ఇది కూడా స్టేషన్ అంటే మీ డేట్, ఊరు పేరు అనమాట. సో డేట్, తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అని ఉంది. సో ఈ సర్టిఫికేట్ కూడా అయితే మీరు ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత సీల్ వేయించి తహసీల్దార్ తో మీరైతే ఇది కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. తర్వాత ఇది కూడా సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సే. తర్వాత ఇది ఒరిజినల్ అనమాట. ఇదైతే ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ ఇది కూడా అయితే పంపించాల్సి ఉంటుంది. తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్టు ఇది హాల్ టికెట్ అనమాట. సో ఇది ఒరిజినల్ హాల్ టికెట్, ఈ కిందదేమో డూప్లికేట్ హాల్ టికెట్ అనమాట. డూప్లికేట్ అని ఉంది. సో ఈ రెండు కూడా అయితే మీరు సిగ్నేచర్ అయితే చేపించాల్సి ఉంటుంది గెజిటెడ్ ఆఫీసర్ తో. ఇవన్నీ ఫిల్ చేసి మీరైతే ఇవి కూడా మీరు లాంగ్ ఎన్వలప్ కవర్ లో పెట్టాల్సి ఉంటుంది. లాంగ్ ఎన్వలప్ కవర్ 2 అయితే తీసుకోండి. సో ఒకటేమో మీరు ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని కలిపి దాంట్లో పెట్టేసి ఇంకా సెకండ్ లాంగ్ ఎన్వలప్ కవర్ కూడా మీ సెల్ఫ్ అడ్రస్ తో దాంట్లో అయితే పెట్టండి. పెట్టేసిన తర్వాత పైన ఏంటంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి స్టెనో టైపిస్ట్ అని చెప్పి సో ఫ్రమ్ అడ్రస్ కూడా అయితే మనకి ఇచ్చారు. సో ఫ్రమ్ అడ్రస్ కి అయితే పంపించాల్సి ఉంటుంది. అంటే టు అడ్రస్ అనమాట. అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సిద్దిపేట వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ షల్ బి అడ్రస్డ్ టు ద చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవా సదన్, డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రిమిసెస్ సిద్దిపేట అని ఉంది. సో ఈ అడ్రస్ కి అయితే మీరు పంపించండి. కాబట్టి తప్పకుండా అయితే మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంపించండి. ఒకవేళ మీకు ఈ జాబ్స్ అక్కర్లేకపోతే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని, చాలా మందికి అయితే యూజ్ అవుతుంది. సో మీకు ఇంకా ఈ జాబ్స్ అప్లై చేయను అనుకున్నట్లయితే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వీడియోస్ తో గ్రూప్ బి, గ్రూప్ సి వీడియోస్ అనేవి మన ఛానల్ వీడియోస్ లో అయితే ఉన్నాయి. సో మీరు వెళ్ళి వాటికైతే అప్లై చేసుకోండి. అండ్ మీరు ఇంకా కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.